ఆర్టిస్ట్ వేసిన బొమ్మ ద్వారా సిరి లక్ష్మి ఇద్దరు ఒకటేనన్న నిజం తెలుసుకున్న తర్వాత సంధ్య కేడి ఇద్దరు కూడా ఎంక్వైరీ మొదలు పెడతారు. ఇక ఇంతలో సంధ్యకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, మేడం, సిరికి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత సిటీ హాస్పిటల్లో ఎవరో అడ్మిట్ చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, సరే ఇప్పుడే నేను సిటీ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాను అని చెప్పి కేడి గారు సిరిని సిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట, మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇద్దరూ కలిసి సిటీ హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ సిటీ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, వారం రోజుల క్రితం అర్ధరాత్రి పూట ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, తను ఇప్పుడు ఎక్కడుంది, డీటెయిల్స్ చెప్తారా అని చెప్పి సంధ్య అడగడంతో, ఇకప్పుడు అక్కడ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేసే అమ్మాయి ఒక్క నిమిషం మేడం అంటూ అక్కడ ఫైల్లో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి, అవును మేడం, లాస్ట్ వీక్ అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని ఎమర్జెన్సీగా తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడున్న సెకండ్ రూమ్లోనే ఆ అమ్మాయి ఉంది అని చెప్పి అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పడంతో సంధ్య కేడి ఇద్దరు కూడా పరుగు పరుగున ఆ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. ఇక అదే రూమ్లో లక్ష్మి వెనక్కి తిరిగి కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని ఉన్న లక్ష్మిని చూడగానే లక్ష్మి అని చెప్పి సంధ్య పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కడే ఉన్న కేడి కూడా కనక మహాలక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ముందుకు తిరుగుతుంది. ఇక అలా మారిపోయిన లక్ష్మి రూపాన్ని గుర్తుపట్టలేకపోయినా సంధ్య, సారీ, మీరెవరు, సిరి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, నా పేరు సీత మేడం, సిరి ఎవరో నాకు తెలీదు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో, ఏంటి మీ పేరు సీతనా, మరి సిరి ఏమైనట్టు అని చెప్పి, ఎక్స్క్యూజ్ మీ నర్స్, ఇక్కడ సిరి అని ఒక అమ్మాయి అడ్మిట్ అవ్వాలి కదా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటే, ఇకప్పుడు అక్కడున్న నర్స్, సిరి అని మా హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అవ్వలేదండి మేడం, మీ పేరు అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీ పేరేంటి అని చెప్పి లక్ష్మి వైపు చూస్తూ ఆ నర్స్ అడగడంతో, నా పేరు సీత అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక దాంతో, మేడం, ఆవిడ పేరు సీత అట, సిరి అంటే మరి ఎవరో నాకు కూడా తెలియదు మేడం, ఆ పేరుతో ఎవరు కూడా అడ్మిట్ అవ్వలేదు అని చెప్పి నర్స్ చెప్పడంతో, ఇకప్పుడు సంధ్య కేడి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు విహారీ కూడా అదే హాస్పిటల్లో ఉండడంతో, విహారీ గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి సంధ్య అడుగుతుంది. మా తాతయ్య గారికి పెరాలసిస్ వచ్చింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, అందుకే ఇక్కడ ఉన్నామని చెప్పి, ఇంతకీ సిరి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో సంధ్య కంగారు పడుతూ, ఇప్పుడు సిరి లక్ష్మి ఇద్దరు ఒకటేనని విహారీ గారికి చెప్తే విహారీ గారు బాధపడతారు, అసలే లక్ష్మి దూరమైందని చెప్పి ఇన్ని రోజులు చాలా బాధపడుతున్నారు, తను ఎక్కడుందో కనిపెట్టిన తర్వాత డైరెక్ట్గా తీసుకువచ్చి విహారీ గారికి అప్పగించాలి, అప్పటి వరకు తన గురించి ఏం చెప్పకూడదు అనుకొని, లేదు విహారీ గారు, తన గురించి ఇంకా ఏం తెలియలేదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి కేడి సంధ్య ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చాటుగా ఉండి లక్ష్మి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. సంధ్య కేడి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారీ, యమున, పద్మాక్షి వీళ్ళంతా కూడా ఐసీయూ దగ్గర నిలబడటం చూసి, ఇదేంటి వీళ్ళంతా హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, యమునమ్మ, పద్మాక్షమ్మ వీళ్ళంతా కూడా ఇంతలా బాధపడిపోతున్నారేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటే, ఇక అప్పుడే భక్తవత్సలానికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే అందరూ కూడా లోపలికి పరుగులు తీస్తారు. ఇక అప్పుడు డాక్టర్ ఆయన్ని చెక్ చేసిన తర్వాత, 3 నెలల పాటు మీరు నేను రాసిచ్చిన మందులు తప్పనిసరిగా వాడాలి, అప్పుడే ఆయన కోలుకునే అవకాశం ఉంది, పెరాలసిస్ అటాక్ అవ్వడం వల్ల
ఆయనకు మాట కూడా పడిపోయింది. నడవడం కూడా కష్టమే. సొంతంగా ఆయన పనులు ఆయన చేసుకోలేరు. ఈ 3 నెలల పాటు ఆయనను ఎవరైనా జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి. అలాగే ఫిజియోథెరపీ కూడా చేయిస్తూ ఉండాలి. అలా 3 నెలల పాటు కేర్ తీసుకుంటేనే ఆయన కోలుకునే అవకాశం ఉంది. లేకపోతే జీవితాంతం కూడా ఆయన అలాగే ఉండిపోతారు. ఆయన కోలుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, మా తాతయ్యను మేమంతా కలిసి జాగ్రత్తగా చూసుకుంటాం డాక్టర్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తున్న లక్ష్మి, అయ్యో తాతగారికి ఇలా జరిగిందేంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అంబిక, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న కోలుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇలాగే పైకి పోవాలి నాన్న. నువ్వు కోలుకుంటే నా గురించి నిజాన్ని బయట పెడతావు. అదే కనుక జరిగితే దేనికోసమైతే ఇన్ని రోజులు నేను కష్టపడ్డానో అది నాకు ఎప్పటికీ దక్కకుండా పోతుంది. 3 నెలలు నీకు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా నేను చేస్తాను అని చెప్పి ఎవరైనా నా మనిషిని అపాయింట్ చేస్తే అప్పుడు నాన్నని ఈజీగా పైకి పంపించేయచ్చు అని చెప్పి అంబిక ఒక అమ్మాయికి ఫోన్ చేసి హాస్పిటల్కి పిలిపిస్తుంది. విహారీ, ఈ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి. నాన్నను చూసుకోవడానికి ఈ అమ్మాయిని అపాయింట్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే, సరే అత్తయ్య నీ ఇష్టం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ, లేట్ అయిపోయింది కదా, నువ్వు ఇక బయలుదేరు అని చెప్పి, అక్క మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పర్వాలేదు అత్తయ్య నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి సహస్రాని మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి విహారీ పంపించేస్తూ ఉంటాడు. తర్వాత అంబిక విహారీతో, విహారీ కనీసం జ్యూస్ అయినా తాగిరారా, ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు అని చెప్పి బలవంతంగా విహారీని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక లక్ష్మి ఇదంతా కూడా చాటుగా ఉండి గమనిస్తూ ఉంటుంది. విహారీ గారేంటి ఇలా అయిపోయారు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే, అంబిక నర్సుగా వచ్చిన తన మనిషితో మాట్లాడుతూ, చూడు నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఇంటికి కూడా నువ్వే వచ్చి నాన్నని చూసుకునేలాగా నేను ఏర్పాటు చేస్తాను. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, కానీ నేను చెప్పినట్టుగా చేయాలి. నాన్నకు ప్రతిరోజు కూడా నువ్విచ్చే మందులన్నీ కూడా మార్చివ్వాలి అని చెప్పి అంబిక తన మనిషితో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా కూడా లక్ష్మి వినేస్తూ ఉంటుంది. ఇదేంటి తాతగారి మీద అంబిక ఇంత పెద్ద కుట్ర చేస్తుంది అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, ఆయన త్వరగా కోలుకోవాలి, ఏం చేయాలని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే భక్తవత్సలం గారికి ఆక్సిజన్ మాస్క్ పడిపోయి ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇక దాంతో పరుగు పరుగున లక్ష్మి వెళ్ళి ఆ ఆక్సిజన్ మాస్క్ని ఆయన మొహానికి పెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి విహారీ కూడా వస్తాడు. తాతయ్య తాతయ్య అని చెప్పి డాక్టర్ని పిలుచుకు వస్తాడు. ఇక అప్పుడు డాక్టర్ వచ్చి భక్తవత్సలం గారిని చెక్ చేసిన తర్వాత, సమయానికి ఈ అమ్మాయి వచ్చి ఆక్సిజన్ మాస్క్ పెట్టడం వల్లే మీ తాతయ్య గారికి ప్రమాదం తప్పింది అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి, ఇంతకీ మీ పేరేంటని అడగడంతో, నా పేరు సీతా మహాలక్ష్మి అని చెప్పి, మీరు నన్ను సీత అని పిలవచ్చు అని అంటూ ఉంటే, అప్పుడే అంబిక లోపలికి వస్తుంది. ఏమైంది విహారీ అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య ఏంటి తాతయ్య, తాతయ్యని నువ్వు చూసుకుంటానని చెప్పిన తర్వాతే కదా నేను ఇక్కడి నుండి వెళ్ళాను, మరి చూసుకోకుండా ఏం చేస్తున్నావు, అయినా ఈ అమ్మాయిని అపాయింట్ చేశావు, తాతయ్యని చూసుకోవడానికే కదా, ఒక్కరోజు కూడా చూసుకోలేకపోయింది, అటువంటిది 3 నెలలు తాతయ్యని ఏం చూసుకోగలుగుతుంది, ఆ అమ్మాయి తాతయ్యనేమి చూసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే పంపించేసే అని చెప్పి విహారీ మండిపడుతూ అంబిక మనిషిని తిట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత సీత వైపు చూస్తూ, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు అని చెప్పి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా తాతయ్యని చూసుకోవడానికి అపాయింట్ చేసుకుంటాను చెబుతారా అని విహారీ అంటూ ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే మీ తాతగారిని నేనే చూసుకుంటాను, నాకు ఎవరు లేరు, ఈ ఊరికి కొత్తగా వచ్చాను,
జాబ్ కోసం చూస్తున్నాను. మీరు ఈ జాబ్ ఇస్తే నాకు చాలా పెద్ద సాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, తప్పకుండా తప్పకుండా మీకు ఈ జాబ్ ఇస్తాను అని చెప్పి విహారి అంబికను ఎదిరించి తాతగారిని డిశ్చార్జ్ చేయించి లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన లక్ష్మిని చూసి సహస్ర, పద్మాక్షి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. తన పేరు సీతామహాలక్ష్మి. ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటుంది, తాతగారిని తనే చూసుకుంటుంది అని విహారీ చెప్పడంతో ఒకప్పుడు లక్ష్మిని కూడా ఇలాగే తీసుకువచ్చాడు. ఇప్పుడు సీత అంటూ ఈ అమ్మాయిని తీసుకువస్తున్నాడు. అసలు విహారీ ఏం చేస్తున్నాడో వాడికైనా అర్థమవుతుందా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ, విహారీ ఇలా ముగ్గు మొహం తెలియని వాళ్ళను ఇంటికి తీసుకురావడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఆ లక్ష్మిని ఇలాగే తీసుకువచ్చావు, ఏం చేసిందో మన అందరికీ తెలుసు కదా అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటే, అత్తయ్య ప్లీజ్, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. తను తాతయ్య ప్రాణాలు కాపాడి ఉండకపోతే ఈరోజు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి తన మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా తను తాతయ్యని బాగా చూసుకోగలుగుతుంది అని చెప్పి విహారీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎదిరించి లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక ఇంట్లో ఉన్న కృష్ణి, సిరిని చూసి లక్ష్మి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. మొత్తానికి కృష్ణను విహారీ గారు ఇంటికి తీసుకువచ్చారనమాట. కృష్ణను ఇలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికి ఆ విధంగా లక్ష్మి అయితే భక్తవత్సలాన్ని చూసుకోవడానికి మళ్ళీ తిరిగి విహారీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.